ఓకే అండి, ఈరోజు లైవ్ ఇచ్చాను కదా. ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి, మీకు దొరుకుతుంది, చూడండి టైం ఉంటే. ఓకే, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా. ఫిన్ నిఫ్టీ గురించి జనరల్గా ఒకసారి డే టైం ఫ్రేమ్ అనాలిసిస్ తీసుకొని తర్వాత నార్మల్ అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఇది కన్సల్టేషన్ అనుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి డే టైం ఫ్రేమ్స్లో మాత్రం కన్సల్టేషన్గానే ఉంది మార్కెట్, పెద్ద మొమెంటం ఏం లేదు. కాబట్టి మనం దీంట్లో ఎలా ఉండాలి, రేపు ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ లైన్ లాగా కూడా ఇది సపోర్ట్లా తీసుకుంటుంది. ఓకేనా, రేపు దీంట్లో మనం మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రేపు ఎక్స్పైరీ కాబట్టి చాలామంది ఎక్స్పైరీలో ఎంట్రీస్ బాగా తీసుకుంటారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. బుల్లిష్ క్యాండిల్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా హైలు బ్రేక్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ కూడా ఇలా నియర్ బై వచ్చింది కానీ బ్రేక్ అవ్వాలి, కానీ ప్రతి క్యాండిల్ లో మాత్రం 100% బ్రేక్ చేస్తుంది. ఇటువంటి అప్పుడు మాత్రం బయింగ్ ప్లాన్లు అసలు చేయొద్దు. చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ మూమెంటం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇదంతా డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి పోవాలి, పైనకైతే పోవాలి ప్రైజ్ యాక్షన్ ప్రకారం. మ్యాక్సిమం ఎప్పుడైతే ఒక లాస్ట్ డిప్ ఉంటుందో అందులో ఉన్న లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ అనేది పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రీట్రేస్మెంట్గా పనిచేస్తుంది, ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మంచిగా ఈరోజు అయితే రిజెక్షన్ అయింది, బాగానే ఉంది. కానీ ప్రతిరోజు లో బ్రేక్ అవుతుంది కదా, అంత ఈజీగా కన్ఫర్మేషన్ తీసుకొని పెద్ద మూమెంటం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా, మనకు మాత్రం అప్సైడ్ ఛాన్సెస్ అయితే మనకు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కూడా మనకు మంచి మూమెంటం అనేది అప్సైడే వచ్చింది. ఇందులో కూడా ఒకవేళ రేపు కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ డౌన్ సైడ్ వస్తుంది, అప్పుడైతే ఎంట్రీలు తీసుకోవద్దు. మన సపోర్ట్ రెసిస్టెన్స్ని బట్టి మళ్ళీ ఓపెన్ని క్రాస్ అవుతుంటే మనం ఎంట్రీ అయితే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి డోజీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఒక పెద్ద క్యాండిల్ వచ్చి ఇవన్నిటిని సెట్ చేసేస్తుంది. అర్థమైంది? ఇట్లాంటి డోజీస్ పడతాయి సడన్గా, ఇటువంటి క్యాండిల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఒక డౌన్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి ఆ తర్వాత ఇవన్నిటిని సస్టైన్ చేసి ఒకే సింగిల్ క్యాండిల్తో పైనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను మీకు, జనరల్గా ఇక్కడ జరిగిన ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది అంతా బుల్లిష్ మూవ్ కదా. ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ తిరిగింది, మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చింది, ఇట్లా సడన్గా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి మొత్తం ఈ కన్సల్టేషన్ మొత్తం తినేసింది కదా. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి అందరు సెల్లింగ్ అనుకుంటే ఈ లో బ్రేక్ అయిందా, మళ్ళీ డౌన్ సైడ్ నుంచి రిజెక్ట్ అయ్యి పైనకి వచ్చింది కదా, వచ్చి కంప్లీట్గా సింగిల్ క్యాండిలే ఇక్కడికి వచ్చేసింది. చూడండి, మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్, ఇప్పుడు ఇవన్నిటిని ఈ క్యాండిల్ తినేసింది, ఇటు హైని ఇటు లోని రెండింటిని కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు కూడా మనకు కన్సల్టేషన్ అవుతుంది. ఎటైనా కూడా స్ట్రాంగ్ క్యాండిల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే మ్యాక్స్ అప్ సైడ్ అనుకుంటున్నా ఈరోజు, అందుకని అప్ సైడే ఉన్నాను చాలా వరకు. అయితే మనకు ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది. ఎప్పుడైనా కూడా ఇట్లా రిటర్న్ అయినప్పుడు లాస్ట్లో ఉన్న బులిష్ క్యాండిల్ విక్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాండిల్ మొత్తం డిమాండ్ జోన్గా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు విక్ దాటి పోవట్లేదు కాబట్టి మనం విక్ వరకే అనుకుంటాం. మీకు లెవెల్స్ కూడా ఇస్తాను నేను. రేపు మాత్రం చూద్దాం, రేపు ఎంట్రీస్ ఎక్కడున్నాయి ఏంది అనేది జనరల్గా మనం 50 మినిట్స్ అనాలిసిస్కి వెళ్ళి చూపిస్తాం. చూడండి, మార్కెట్లో ఇప్పుడు మంచి స్పేస్ ఉంది ఫిన్ నిఫ్టీలో ఎంట్రీలు తీసుకోనికి కూడా. ఎందుకంటే ఆల్రెడీ అప్ సైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మార్కెట్ అప్ సైడ్ స్టార్ట్ అయింది. మనం అనుకుంటే ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఈ బులిష్ క్యాండిల్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. డౌన్ సైడ్ వస్తే 540 లెవెల్ లేదా ఇక్కడ ఉన్న స్టాప్ లాస్, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది కదా, దీని స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి పైనకి వెళ్ళొచ్చు. లేదు అంత పెద్ద గ్యాప్ డౌన్ అవుతుంది, అంత పెద్ద మూమెంటం రాదు అని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్అవుట్ చేయాలి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇక్కడనే 2-3 టైమ్స్ టెస్ట్ చేసింది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ లెవెల్ తర్వాత మళ్ళీ చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మనకు 20,820 వరకు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇట్లా ప్రైజ్ యాక్షన్ చేసుకుంటూ వచ్చిన కన్సల్టేషన్స్ అనేవి చాలా ఈజీగా హిట్ చేస్తాయి. ఇంకొక లెవెల్ పైన ఉంది కానీ దానికంటే ముందే ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ హై వరకు కూడా మనకు రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్స్ ఉన్నాయి, అటువంటి క్యాండిల్స్ ఉన్నాయి అంటే అక్కడ దాకా వెళ్ళి సడన్ ఫాలోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం సేఫ్ సైడ్గా ఇక్కడికి వెళ్ళంగానే ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఏది గ్యాప్ అప్ అయి అప్ సైడ్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా దీని పైన సస్టైన్ అయితే 20,680 అబోవ్ సస్టైన్ అయితే బయింగ్ సైడ్ ఉండండి. లేదనుకోండి, ఇప్పుడు మనకు ఫాల్ వచ్చింది, ఇక్కడ రెండో మళ్ళీ పైనకి వెళ్ళింది, పైన సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ వచ్చి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. క్లోజ్ అయితే ఇమీడియట్గా రీటెస్ట్ అవ్వకుండా డైరెక్ట్ సెల్ చేయొద్దు, ఒక్క క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తే టెస్ట్ చేస్తుంది, బుల్లిష్గా ఉన్నా సరే ఎట్లా చేసినా మనం లైవ్లో అలాగే ఇక్కడ సెల్ చేయరు. అక్కడి నుంచి వెళ్ళి మనకు 540 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా డౌన్ వచ్చేసిన తర్వాత ఇది కిందికి క్లోజ్ అయింది, ఈ లెవెల్ కింద నేను సెల్ చేస్తానంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్, ఇది బిగ్ ప్లేయర్ క్రియేట్ చేసిన క్యాండిల్ కాబట్టి దీని కిందికి వెళ్ళేదాకా ఏం చేయొద్దు. దీంట్లో ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీలు తీసుకోవద్దు.
ఈ క్యాండిల్ మామూలుగా ఉండదు, చాలా వరెస్ట్ క్యాండిల్, అందరినీ తినేస్తుంది ఇది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇందులో స్పీడ్ మూమెంటమ్స్ ఉంటాయి, లేదంటే ఖచ్చితంగా కన్సల్టేషన్స్ ఉంటాయి, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళని కంప్లీట్గా లాస్ చేస్తుంది. కాబట్టి ఈ క్యాండిల్స్ని వదిలేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోర్రి. ఒకవేళ కంప్లీట్గా డౌన్ సైడ్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను మీకు మార్కెట్లో. నేనైతే అప్ సైడ్ ఉన్నా, రేపు అయితే కంప్లీట్గా అప్ సైడే ఉంటాను నేను. ఒకవేళ వరెస్ట్ కండిషన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి, మీరు ఒకవేళ డ్రా చేసుకుంటే డ్రా చేసుకోరు. ఒక్క నిమిషం పాస్ చేసి. నిఫ్టీ క్లియర్గా ఉంది రేపటికి ప్రైస్ యాక్షన్ అనేది. చూడండి 46,720 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యింది మార్కెట్ అంటే మాత్రం కంప్లీట్గా బయింగ్ సైడే ఉంటుంది. ఇక్కడ రీట్రేస్మెంట్ మీద 47,220 వరకు మనకు టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే సింగిల్ టార్గెట్సే తీసుకుందాం, ఎందుకంటే చాలా వాలటైల్ మార్కెట్, ఎప్పటి నుంచి ఎక్కడ పోతుందో తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ దీని పైన సస్టైన్ అయితే బయింగ్ ప్లాన్ చేయర్రి. ఒకవేళ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఫాలింగ్ వస్తే ఈ లెవెల్లో ఇక్కడున్న రిజెక్షన్ హిట్ అయిన తర్వాత 46,000 కిందికి వెళ్ళి మళ్ళీ సస్టైన్ అయితేనే బయింగ్ ప్లాన్ చేయర్రి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ ఇక్కడిక్కడే తిరిగి కన్సల్టేషన్ తిరిగి ఒకసారి హై బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అంటే 46,720 కాడ రిజెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది. ఇది అన్ని హైలని లోలని అన్ని హిట్ చేస్తుంది. ఒకవేళ కంప్లీట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం మనం ఈ లెవెల్స్ 46,000 కిందికి వెళ్తే నేను మళ్ళీ మీకు లెవెల్స్ అప్డేట్ చేస్తాను. నేను రేపు కంప్లీట్ అప్ సైడే ఉంటాను. ఒకవేళ వీలైతే లైవ్ కూడా ఇస్తాను. ఈరోజు లైవ్ అటెండ్ కాని వాళ్ళు ఒకసారి చూడండి. ఓకే, నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా క్లియర్గానే ఉంది. నిఫ్టీ అసలు మంచి మూమెంటమ్స్ ఇచ్చి తర్వాత చిన్న ఫాల్ వచ్చింది ఎండింగ్ టైంలో. లెవెల్స్లో రియాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తుంది. మనం యాక్చువల్గా మనం మార్కెట్ అవర్స్లో అనుకున్నాం కదా, ఈ లెవెల్ని టెస్ట్ చేసి ఉంటే మనం ఇక్కడ ప్లాన్ చేయబోయినాము, కాకపోతే 20,050 టచ్ చేయలేదు కాబట్టి ఎంట్రీ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళి ఇవన్నిటిని లో లెవెల్ని హిట్ చేసుకొని సింగిల్ డైరెక్షన్ అప్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్లో కంప్లీట్గా అప్ సైడే కనబడుతుంది వ్యూ కాబట్టి మనము ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయింది. ఇది ఏమనుకుంటారంటే జనరల్గా ఈ ఫాల్ కంటిన్యూషన్ ఉంటుంది, రేపు ఫ్లాట్ ఓపెన్ అవని డౌన్ సైడ్ వెళ్తుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్క బుల్లిష్ క్యాండిల్ అన్నా ఫాల్ అవుతుంది. ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది కదా మార్కెట్, ఒక్క బుల్లిష్ క్యాండిల్ అన్నా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఫాల్ వస్తుంది. రేపు 15 minutes తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం, ఫాల్ కంటిన్యూషన్ అవ్వకుండా డైరెక్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి దీనిపైన క్లోజింగ్ ఇస్తే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి మనం షార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మనకు 22,050 సెకండ్ టార్గెట్, 22,000 ఫైనల్ టార్గెట్ మనకి. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మనకు 21,860 కూడా హిట్ అవుతుంది. ఇప్పుడే మార్కెట్ కంప్లీట్ అప్ సైడ్ అని గాను, రేపు ఒక్కరోజు మాత్రం నేను అప్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తా. ఎందుకు రీజను అంటే 22,222 లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ చాలా సందర్భాలలో వెళ్ళింది కానీ రీట్రేస్మెంట్ అనేది చేయలేకపోతుంది. అంటే ఈ ట్రాప్లో అందరినీ పడేసి ఇన్వెస్టర్లను ఎగ్జిట్ అయిన తర్వాత నన్ను మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి, లేదంటే దీన్ని కంప్లీట్గా 22,000 రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అవ్వాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్. ఈ లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను అడిగి వస్తే మాత్రం ఖచ్చితంగా షార్ట్ చేస్తా, బుల్లిష్గా ఉన్నా బేరిష్గా ఉన్నా సెల్ చేస్తా. దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నా మార్కెట్లో. రేపు ఒకవేళ రీచ్ అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఎవరైతే 22,222 కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. రేపు దీంట్లో సింపుల్ అండి, రేపు ఫైనల్కి ఇక్కడికి వెళ్తే సెల్లింగ్ ప్లాన్ ఒకటి ఉంది. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే బయింగ్ ప్లాన్. ఇక్కడ నుంచి లేదా బులిష్ క్యాండిల్ వస్తే మళ్ళీ రిటర్న్స్ ఫాలింగ్ క్యాండిల్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ కిందికి వెళ్తేనే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. 21,860 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ.